బ్రేకింగ్ న్యూస్ నర్సాపురం మండలం గొంది గ్రామంలో ఆకతాయిలు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించి నానా హడావుడి సృష్టించారు. విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన కోడిగుడ్లు పగలగొట్టారు. కంప్యూటర్ సామాగ్రి, వైఫై కిట్, అలాగే డిజిటల్ టీవీ పార్ట్లు, స్పీకర్లు ధ్వంసం చేశారు ఆకతాయిలు. పాఠశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో స్కూల్ తెరవలేదు. సోమవారం వచ్చేసరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్న విషయం గుర్తించి సిబ్బంది హెడ్ మాస్టర్ కు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కొంతమంది యువకులపై హెచ్ఎం అనుమానం వ్యక్తం చేశారు. నర్సాపురంలో ఆకతాయిల బీభత్సానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలూరు సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇద్దరు యువకులు కూడా ఈ విధంగా చేసినట్టు చెప్తూ ఉన్నారు. మరి వారికి సంబంధించి పోలీసులు ఆచూకీ కనుగొనడం జరిగిందా? ఈ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వస్తువులను, పిల్లలు వాడుకున్న వస్తువులను చిందరవందరగా పడేసి వాటిని నాశనం చేసిన వ్యక్తులు, కొంతమంది అనుమానితులను అయితే స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు పోలీసులకి చెప్పడం జరిగింది. శని, ఆదివారాలు సెలవు కావడంతో యువకులు ఈ స్కూల్లోకి చేరి అక్కడ కూర్చోవడం పక్కన పెడితే ఈ విధంగా పిల్లలు తినే ఆహారాన్ని పారబోయటం కానీ, పిల్లలు వాడుకునే వస్తువుల్ని నాశనం చేసే ఉద్దేశం. గతంలో కూడా గాంధీ విగ్రహాన్ని నాశనం చేసినప్పుడు అక్కడ హెచ్ఎం కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసులు కొంత యువకులను పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. మరలా అదే విధంగా ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యువకులు ఈ విధంగా ఇష్టారీతిని వ్యవహరించడం, మద్యం మరి సేవించి ఈ విధంగా చేస్తున్నారా లేకపోతే ఆకతాయితనంగా చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. మరోపక్క పిల్లలు తినే కోడిగుడ్లను కూడా అదే గదిలో పగలగొట్టడంతో, నీసు వాసనతో పిల్లలు కనీసం స్కూల్కి కూడా రాని పరిస్థితి, తల్లిదండ్రులు కూడా భయపడిపోయే పరిస్థితి అక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునే దిశగా కూడా ఒకసారి హెచ్ఎం ఆలోచించాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే హెచ్ఎం చెప్పిన దాన్ని బట్టి అనుమానితుల మీద పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా ఉంచారనే చెప్పుకోవచ్చు. కంప్యూటర్ కి సంబంధించి కీబోర్డు, మౌసులను కూడా నాశనం చేశారు యువకులు. ఎందుకు ఇటువంటి ఆకతాయ పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని నాశనం చేయడం అంటే వారు మద్యం మత్తులోనే ఉండి ఉంటారు. ఈ విధంగా మద్యం పూర్తిగా తలకెక్కిన తర్వాత కనీసం ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి పిల్లలు తినే వస్తువులను, పిల్లలు వాడుకునే ఈ కంప్యూటర్ వస్తువులను కూడా ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం.